హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క వీడియోలో మానవుని కన్ను హ్యూమన్ ఐ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీరు కనుక మా వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అలాగే పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి టు గెట్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్స్ దిస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్తున్నట్లయితే మానవుని కన్ను గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మానవుని కన్ను ఏ విధంగా పనిచేస్తూ ఉంది, దగ్గరగా ఉన్న వస్తువుల్ని దూరంగా ఉన్న వస్తువుల్ని ఏ విధంగా క్లారిటీగా చూడగలుగుతూ ఉన్నాం అనే విషయాన్ని ఈ వీడియోలో పంచుకోబోతూ ఉన్నాను. ముందుగా చూసినట్లయితే మనం కొన్ని వస్తువుల్ని, దూరంగా ఉన్న వస్తువుల్ని దగ్గరగా ఉన్న వస్తువుల్ని కూడా చూడగలము. దగ్గరగా ఉన్న వస్తువుల్ని కంటికి మరీ దగ్గరగా, అంటే ఎక్కువ కంటి దగ్గరలోకి తీసుకువచ్చినప్పుడు ఐ అనేది కొంచెం స్ట్రెయిన్ అవుతూ ఉంది. అక్షరాలను చదవడానికి కానీ వస్తువులను చూడడానికి కానీ దగ్గరగా ఉన్నటువంటి వస్తువులను చూడడానికి మానవ యొక్క కన్ను స్ట్రెయిన్ అవుతుంది. దానికి కారణం ఏంటి? వస్తువుని ఎంత దూరంలో ఉంటే మనం కన్ను స్ట్రెయిన్ అవ్వకుండా క్లియర్గా చూడగలుగుతుంది అనే విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం. కంటికి దగ్గరలో పుస్తకాన్ని పెట్టి దాని మీద ఉన్న అక్షరాలని ఏ ప్లేస్లో అయితే క్లియర్గా ఎటువంటి స్ట్రెయిన్ లేకుండా చదవగలమో దాన్ని లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్టివిజన్ అని, కనీస దూరం. అది ఒక హెల్తీ పర్సన్కి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. అలాగే ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి, అంటే పర్సన్ టు పర్సన్ దిస్ వాల్యూ వ్యారీస్, మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్కి దే హ్యావ్ స్ట్రాంగ్ మజిల్స్. వారి మజిల్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఈ యొక్క లీస్ట్ డిస్టెన్స్ డిస్టింక్విషన్ అనేది 7 నుండి 8 సెంటీమీటర్ల వరకు కూడా ఉంటుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ లీస్ట్ డిస్టెన్స్ డిస్టింక్విషన్ అనేది కూడా పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెన్ ఏజ్లో కొంతమందికి 1 మీటర్ నుంచి 2 మీటర్స్ వరకు కూడా ఈ లీస్ట్ డిస్టెన్స్ డిస్టింక్విషన్ అనేది పెరుగుతూ ఉంది. అంటే కొంతమంది 1 మీటర్ లేదా 2 మీటర్స్ దూరంలో ఉంటే తప్ప వస్తువుని క్లియర్గా చూడలేరు. అలాగే వస్తువుని ఎండ్ అలాగే బాటమ్, అప్ అండ్ డౌన్ కంప్లీట్ ఆబ్జెక్ట్ చూడడానికి యాంగిల్, అంటే టాప్ నుండి వచ్చి బాటమ్ నుండి వచ్చి రేస్ ఒక యాంగిల్ని ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఈ రేస్ ఫార్మ్ చేసిన యాంగిల్ని యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు. ఇది ఫర్ ఏ హెల్తీ పర్సన్ 60 డిగ్రీస్ ఉంటుంది. ఈ యాంగిల్ ఆఫ్ విజన్ కనుక 60 డిగ్రీస్ లేదా అంతకంటే తక్కువ ఉంటే వస్తువుని కంప్లీట్గా చూడగలం. ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే, 60 డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వస్తువు నుండి వచ్చే కిరణాలు, ఈ రేస్ అనేవి కంటిలోనికి చేరవు కాబట్టి వస్తువుని కంప్లీట్గా చూడలేకపోవడం జరుగుతూ ఉంది. సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఐ గురించి, ఈ ఐ లెన్స్, మన కంటిలో ఉన్నటువంటి ఒక లెన్స్ అనేది అమర్చబడి ఉంటుంది. ఆ లెన్స్ ఏ విధంగా పనిచేస్తుంది, సో హౌ ఇట్ విల్ వర్క్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఐ, లెట్ us see. Structure of an eye. సో ఫంక్షన్ ఆఫ్ ఐ లెన్స్. సో కంటిలో ఉన్నటువంటి ఐ లెన్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, దగ్గర వస్తువుల్ని దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా ఒకే దూరంలో ఉన్నటువంటి స్క్రీన్ రెటీనాపై ఏ విధంగా ఇమేజ్ని ఫార్మ్ చేస్తుంది అనేది చూద్దాం. సో ముందుగా వీడియో కనుక నచ్చినట్లయితే
చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకునండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The human eye is one of the most important sense organs. It enables us to see objects and the colors around us. Human eye ఆల్మోస్ట్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. దీనికి ముందు భాగము కొంచెం ఎక్కువగా వంగి ఉంటుంది. ఎక్కువగా స్పెరికల్ షేప్లో ఉన్నటువంటి భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. దట్ మెంబ్రెయిన్ ఈజ్ కాల్డ్ కార్నియా. ఈ కార్నియాకి వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో లిక్విడ్ అనేది ఉంటుంది. దాన్ని యాక్వస్ హ్యూమర్ అంటారు. యాక్వస్ హ్యూమర్కి వెనక భాగంలో క్రిస్టలైన్ లెన్స్ ఉంటుంది. సో ఈ క్రిస్టలైన్ లెన్స్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. సో బిట్వీన్ aqueous humor and the lens we have a muscular diaphragm. మస్క్యులర్ భాగం ఉంటుంది, దాన్ని ఐరిస్ అంటారు. సో ఐరిస్ హ్యావ్ a small hole, this called pupil. So this pupil appears black in color. So any light falls on it goes into the eye and there is almost no chance of light coming back to the outside. ఏదైనా లైట్ కంటి మీద పడినప్పుడు ఆల్మోస్ట్ there is no chance to come back. That is why ఈ ఐరిస్ అనేది కలర్గా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంది. సో హ్యూమన్ ఐలో కలర్డ్ పార్ట్ ఏంటంటే దట్ ఈస్ ఐరిస్. అలాగే ప్యూపిల్ అనేది ఈ కంటికి వేరియబుల్ అపర్చర్గా పనిచేస్తూ ఉంది. ఎక్కువ లైట్ ఉన్నటువంటి సమయంలో ప్యూపిల్ అడ్జస్ట్ చేసుకొని కంటి మీద సరిపడా లైట్ పడేలాగిన ద్వారాన్ని, ఆ హోల్ని తక్కువ చేస్తూ ఉంది. అలాగే లో లైట్ ఉన్నప్పుడు ప్యూపిల్ని పెద్దది చేసి ఎక్కువ లైట్ లోపలికి వచ్చేలాగా ఈ ప్యూపిల్ మారుస్తూ ఉంది. అలాగే లెన్స్ మిడిల్ భాగంలో హార్డ్గాను అలాగే ఎండ్స్ భాగంలో మృదువుగాను ఉంటూ ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ నథింగ్ బట్ యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్ టు క్యాచ్ ద image. సో ఆల్ ద ఇమేజెస్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా. సో రెటీనా నుంచి లెన్స్కి ఉన్న కనిష్ట దూరం 2.5 centimeters. So how can we get the same image distance for various positions of objects? So object వేరు పొజిషన్స్ లో ఉన్నప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ ఒకే డిస్టెన్స్ లో ఏ విధంగా పడుతుంది? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేస్ అనే లెసన్లో మనం నేర్చుకున్నాం. లెన్స్ మీద పడినటువంటి రేస్, ఆబ్జెక్ట్ నుండి వచ్చే రేస్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బట్టి ఇమేజ్ డిఫరెంట్ పొజిషన్లో ఫార్మ్ అవుతుందని మనం తెలుసుకున్నాం. మరి ఐలోకి వచ్చేటప్పటికి ఐ లెన్స్ ఆబ్జెక్ట్ ఏ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఇమేజ్ని ఒకే డిస్టెన్స్లో అంటే 2.5 centimeters దూరంలో రెటీనా మీదే ఫార్మ్ చేస్తుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఇది ఎలా పాసిబుల్ అంటే మనం ఇది వరకు నేర్చుకున్న విధంగా లెన్స్ కనుక దాని ఫోకల్ లెంత్ని చేంజ్ చేసుకోగలిగితే
ఇట్ క్యాన్ పాసిబుల్. సేమ్ డిస్టెన్స్లో ఇమేజ్ అనేది ఫార్మ్ అవుతుంది. అంటే లెన్స్ దాని ఫోకల్ లెంత్ని మార్చుకోగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్. సో లెన్స్ దాన్ని ఫోకల్ లెంత్ని మరి ఏ విధంగా మార్చుకోగలుగుతుంది అంటే హ్యూమన్ ఐలో దానికి హెల్ప్ చేయడానికి సిలియరీ మజిల్స్ అనే ఒక భాగం ఉంటుంది. ఈ సిలియరీ మజిల్స్ లెన్స్ అని దాని ఫోకల్ లెంత్ మార్చుకునే విధంగా దే విల్ చేంజ్ ద షేప్ ఆఫ్ ది లెన్స్. దాన్ని లెన్స్ యొక్క షేప్ని మారుస్తూ తగిన విధంగా దాని ఫోకల్ లెంత్ని మారుస్తూ ఉంటాయి. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు, దూరంగా ఉన్న వస్తువుని చూసినప్పుడు ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకొని ఇమేజ్ డిస్టెన్స్ ఒకే విధంగా ఉండేలాగున లెన్స్ తన యొక్క ఫోకల్ లెంత్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ విధంగా లెన్స్ ఫోకల్ లెంత్ని మార్చుకోవడాన్ని అకామిడేషన్ అని మనం చెప్తూ ఉంటాం. అకామిడేషన్ అంటే లెన్స్ చేంజెస్ ఇట్స్ ఫోకల్ లెంత్ బై ద హెల్ప్ ఆఫ్ సిలియరీ మజిల్స్. ఓకే, సో రెటీనా మీద పడే ఇమేజ్ అది రియల్ ఇమేజా లేక విర్చువల్ ఇమేజ్ అది ఇస్తే, సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ స్క్రీన్ మీద, రెటీనా అనే స్క్రీన్ మీద పడుతుంది కాబట్టి దాని రియల్ ఇమేజ్. అలాగే ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే వస్తువుని చూసినప్పుడు దాని యొక్క కలరు, ఓకే, అలాగే దాని యొక్క ఇంటెన్స్ని రిసీవ్ చేసుకోవడానికి రిసెప్టర్స్ 125 మిలియన్ రిసెప్టర్స్ అనేవి కంటిలో ఉంటూ ఉన్నాయి. అవి కోన్స్ అండ్ రాడ్స్ అండి. ఇక్కడ కోన్స్ కలర్ని ఐడెంటిఫై చేయడానికి, అలాగే రాడ్స్ లైట్ యొక్క ఇంటెన్సిటీని ఐడెంటిఫై చేయడానికి అరేంజ్ చేయబడి ఉన్నాయి. Any limit to change the focal length of eye lens? ఐ లెన్స్ తన ఫోకల్ లెంత్ని మార్చుకుంటుందని డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ ఐ లెన్స్ ఎంతవరకు తన ఫోకల్ లెంత్ మార్చుకోగలుగుతుంది, దాని లిమిట్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ కనుక ఇన్ఫినిటీ అనంత దూరంలో కనుక్కున్నట్లయితే, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బికమ్స్ ఇన్ఫినిటీ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ already same 2.5 centimeters. So we know that lens formula 1/f is equal to 1/v minus 1/u. ఈ యొక్క ఫార్ములా కనుక వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే we will get the focal length of the lens. 1/f is equal to 1/2.5 plus 1/infinity. ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి ఫార్ములా ఉన్న మైనస్ 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 ప్లస్ అయింది. 1/f is equal to 1/2.5 plus 0. సో 1/f is equal to 1/25 కాబట్టి f is equal to 2.5 centimeters. అంటే ఆబ్జెక్ట్ కనుక అనంత దూరంలో ఉన్నప్పుడు, the object is at infinity, the focal length of the eye lens becomes 2.5 centimeters. That is the maximum limit of eye lens. అలాగే the object at least distance of distinction. least distance of distinction అనే ఈ 25 సెంటీమీటర్స్ హెల్దీ పర్సన్కి 25 సెంటీమీటర్స్, అలాగే పర్సన్ టు పర్సన్ మారుతుంది కాబట్టి, సో 25 సెంటీమీటర్స్ దూరంలో కనుక ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే సో ఫోకల్ లెంత్ అనేది ఎంత అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ -2.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే, సో అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్స్ తెలుసుకుంటే సో దాన్ని మైనస్ ఏ విధంగా వచ్చిందని తెలుస్తుంది. అలాగే ఇమేజ్ డిస్టెన్స్ వచ్చి 2.5 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో లెన్స్ ఫార్ములా 1/f is equal to 1/v minus 1/u. ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్రింది విధంగా వస్తుంది. 1/f is equal to 1/2.5 plus 1/25. that means 25. So 1/f is equal to 10/25 plus 1/25. 1/f is equal to 11/25. 1/f is equal to f is equal to 2.27 centimeters మనకు వస్తుంది. This is the least limit
ఫర్ ద ఐ లెన్స్. 2.27 వరకు కూడా ఇది అడ్జస్ట్ అవ్వగలదు, అందుకంటే ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేయలేదు. సో వస్తువు కనుక ఇన్ఫినిటీ నుంచి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్విషన్ ఈ 2 పాయింట్ మధ్యలో ఉన్నట్లయితే లెన్స్ తన యొక్క ఫోకల్ లెంత్ని 2.5 సెంటీమీటర్స్ నుండి 2.27 సెంటీమీటర్స్ వరకు మార్చుకుంటూ ఉంది. ఈ విధంగా మార్చుకోవడాన్ని అకామిడేషన్ అని అంటూ ఉన్నాం. సో అకామిడేషన్ నథింగ్ బట్ చేంజెస్ ద ఫోకల్ లెంత్ of the lens. So this is also varies from person to person. If the eye lens cannot able to change its focal length, then the person will suffer with defect of vision. So the defect of vision is also in 3 types, that is myopia, hypermetropia and presbyopia. So these things we will discuss in another video. Thank you for watching. If you like this video, please subscribe my channel and like, share with your friends. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోనండి. మరిన్ని వీడియోలు పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.